ब्रह्मचार्य जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे मोदना రాజమందిరం బాలరామ సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట ఆపలేని అల్లరంట తేప తేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట రామ రామ మరమ రామ మరమ రామ రామ అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం భగిని నివేదిక పిల్లలకి దయచేసి ప్లీజ్ వెనక ఉన్న పిల్లలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మాతలు కూడా వెనక ఉన్న బొట్టు పెడుతున్న మాతలు స్వాగతం పలుకుతున్న మాతలందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతం పలుకుతున్న మాతలందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ నిల్చున్న వాళ్ళందరం కూడా కూర్చున్నాం. ప్లీజ్ దయచేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చైర్లు వేసి ఉన్నాయి, కూర్చునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. కొద్ది క్షణాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఏదైతే ఉందో దాన్ని సంరక్షణ చేసుకోవాలి, పూజించాలి, దాన్ని సంరక్షించుకోవాలి. రెండవది పరోపకారం, పరులకు ఉపకారం చేయాలి, అపకారం చేయకూడదు. ఈ రెండు విషయాలని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళను ధర్మాత్ములు అంటారు, అదే ధర్మము. కాబట్టి ఇవాళ మన ఈ సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి యొక్క గొప్ప వ్యక్తులుగా ఇవాళ మనందరి ధర్మానికి, ఈ ధర్మం పైన ఎన్నో రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. మరి వాటిని మనము గమనిస్తున్నామా? అవేంటో మనకు తెలుస్తోందా? श्री रघुवीर हर शिवर लाए रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस वदन కలలు కంటూ తన కడుపున సాక్షాత్తు ఆ పరమశివుణ్ణే పుట్టాలని వేడుకున్నటువంటి జిజియా మాత పుట్టినటువంటి దేశం ఈ దేశం. ఇవాళ ఇదే భూమి పైన మనం కూడా జన్మించి ఉన్నాం. నిజంగా మనం అదృష్టవంతులం. ఎందుకంటే ఈ భూమికి ఎంత గొప్పది అంటే చెబుతుంటారు, హిమాలయం సమారాభ్య యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే అని. హిమాలయాల నుండి మొదలుకొని హిందూ మహాసముద్రం వరకు ఉండేటువంటి యొక్క ఈ భూమిని దేవతలే తం దేవ నిర్మితం దేశం, దేవతలు వాళ్లకు కావాల్సినట్టుగా నిర్మించుకున్నటువంటి యొక్క ఈ స్థానాన్ని హిందూస్థానం అని
ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళను హిందువులు అంటారని చెప్పేసి దీని యొక్క అర్థం. ఇవాళ అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ భూమి పైన మనం జీవించి ఉన్నాం, ఇక్కడ మనము బ్రతుకుతున్నాం. చూసేటువంటి సంబరాలు కలిగిన దేశం ఏమండి, రామలక్ష్మణుల సీతారాముల పెళ్లి చూసే ఏకైక దేశం ప్రపంచంలో, మతాలకు అతీతంగా చూసేటువంటి దేశం అమ్మా నా భారతదేశం. ఒక పెళ్లిని ప్రపంచమంతా చూస్తుంటుంది ఈ దేశం. ఇది నా దేశం యొక్క విశేషత, ఇది నా దేశం యొక్క విశేషత. ప్రపంచంలో ఒక దేశం ఉంది, ఇండోనేషియా. అది ముస్లిం దేశం, మొత్తం ముస్లింలే ఉంటారు ఆ దేశంలో 99%. కానీ గమ్మత్ తెలిసినా వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ యొక్క కొన్ని ఇళ్లలో తండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లులు లేరు. గామెటు పోతుంది సార్, ఎందుకు చెప్పండి, ఆడవాళ్ళ విషయాలు అవసరం మనకి. ఏంటి ప్రపంచంలో ఒక 40 నుంచి 80 దేశాలు కుటుంబాల్లో పిల్లలు, తల్లులు, భార్యాభర్తలు, మనవలు, మనవరాళ్ళు లేక కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ప్రపంచంలో. ఇంకొక 3 దేశాలు ఉన్నాయి, డబ్బులు ఎక్కువ, విలాసాలు ఎక్కువ, వినోదాలు ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ, ఆడవాళ్ళకు అధికారాలు ఎక్కువ, పెళ్ళిళ్ళు ఉండవు కానీ పిల్లలు ఉంటారు. నార్వే, డెన్మార్క్, స్వీడన్ పక్కనే ఉన్నటువంటి దేశాలన్నీ మైగ్రేట్ అవుతున్నాయి ఆ దేశాల్లోకి. నెమ్మదిగా జనాభా తగ్గి వాళ్ళకు ఉన్నటువంటి ఆ కుటుంబం అనేటువంటి పరిమితి తగ్గిపోయింది ఆ దేశాల్లో. ప్రపంచంలో 32 కోట్ల కుటుంబాలు, 32 కోట్ల మంది అమ్మా నాన్నలు, పిల్లలు కలిగినటువంటి ఏకైక హిందూ దేశం మన భారతదేశం మిత్రులారా. భారతదేశం ఈ దేశంలో ఇంకా ఈ దేశంలో మమకారాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, ఆత్మీయతలు ఉన్నాయి, అనురాగాలు ఉన్నాయి దేశంలో. ఇలాంటి చిన్న పిల్లలు ఉన్నారే, ఈ పిల్లలు పాప ఇక ఇటు చూడు, నేనేం చెప్పాను కింద. మన దేశంలో 20 కోట్లు అండి దేశంలో. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి చేస్తున్న విద్యార్థుల సంఖ్య దేశంలో 40 కోట్లు. అమెరికా జనాభా 40 కోట్లు. నా దేశ యువకుల సంఖ్య 40 కోట్లు దేశంలో. ప్రపంచంలో నాతో సమానంగా ఉండేటువంటి దేశం, జనాభాలో సమానంగా ఉన్న దేశం చైనా దేశం. పిల్లలు లేరండి, వృద్ధులే. ఒకటి రాబోయే శతాబ్దం నా భారతీయ శతాబ్దం ప్రపంచంలో, భారతీయ శతాబ్దం ప్రపంచంలో. నేను పుట్టినప్పుడు అమెరికా లేదు, నేను పుట్టినప్పుడు ఇజ్రాయిల్, ఇరాకులు లేవు ప్రపంచంలో. నేను ఎవరితో మిరియాల వ్యాపారం చేశాను, నేను ఎవరు సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు చేశానో, నేను ఓడలో వెళ్ళి ఏ సుదూర ప్రాంతాలు తిరిగి వచ్చి అక్కడ సంస్కృతి సంప్రదాయాల సంబంధాలు ఏర్పరచుకున్నానో అలాంటి సిరియా, సుమేరియా, బాబిలోనియా, మెసొపొటేమియా, ఈజిప్షియన్ సంస్కృతి, రోమ్ సంస్కృతి, గ్రీక్ సంస్కృతి, ప్రపంచంలో 58 సంస్కృతులు ఈ రోజు లేవు, కాలగర్భంలో మిగిలిపోతే ఒకే ఒకటి మిగిలింది, హిందూ సంస్కృతి. ప్రపంచంలో మిత్రులారా ఈ దేశాల హిందూ సంస్కృతి మిగిలింది. ఈ మొత్తం సంస్కృతికి మూలాధారం నా కుటుంబం. ఈ దేశాల్లో కౌటుంబిక వ్యవస్థ నా దేశంలో. కుటుంబాలు విచ్ఛిన్నమైతే ఇక దేశం ఉండదు, భారతదేశం ఉండదు ప్రపంచంలో. ఈ హిందూ సమ్మేళనం ఉందే, ఈ హిందూ సమ్మేళనం దేశంలో 7,50,000 గ్రామాలన్నింటినీ కూడా 2, 3, 10 కలిపి 1,00,000 హిందూ సమ్మేళనాలు, సుమారుగా 50 కోట్ల మంది హిందువులు కులం మరిచి కులాలకు అతీతంగా ఒక్క తాటి మీద నిలబడి ఇవాళ ప్రపంచంలో భారత్ మాతాకి జైనటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రకటించే సమ్మేళనాలు దేశంలో జరుగుతున్నాయి. ప్రపంచంలో ఒక దేశం ఉంది, న్యూజిలాండ్. ఆ దేశంలో అందరూ ఒకటే కలర్లో ఉంటారు, ఎర్ర ఉంటారు.